హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో సూపర్ ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. నో డౌట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అనే మాదిరిగా చక్కగా ప్లాన్ చేశారు. చాలా హైలైట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఎలిమినేషన్కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక బజ్ నడుస్తుంది. ఆ బజ్ ఎందుకు నడుస్తుందంటే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అంటానే ఇప్పుడు శివాజీ గారు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కోసం వస్తాయి కదా, ప్రశ్నలు కావచ్చు, అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటూ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మీరు ప్రిపేర్ కండి పలానా కంటెస్టెంట్ ఎలిమినేషన్ అని. అక్కడ వరకు వచ్చిన అప్డేట్స్ ద్వారా వచ్చిన లీక్స్ ఇవి. అయితే అంతవరకు వచ్చిన ప్రకారం అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ నాకున్న అప్డేట్ ప్రకారం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షూట్ కంప్లీట్ కాలేదు కనుక లాస్ట్ వరకు చాలా 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 ట్విస్ట్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా జరగచ్చు. గత సీజన్లో కూడా అలా లాస్ట్ మినిట్లో చేంజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వనైనా ఆయన ఓటింగ్లు ఉండేటప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి, కొద్దిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసేదానికి. సరే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే చెప్పే కదా, అక్కడ బజ్ కోసం వచ్చిన పాయింట్స్ ఆధారంగా వచ్చిన లీక్ ఇది సోషల్ మీడియాలో నడుస్తుంది. సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్, కానీ షూట్ కంప్లీట్ కాల. అది అయిన వెంటనే నేను చెబుతా. అట్లాగే ఈవినింగ్ 6:30, 7కి అవుతుంది కదా. అయితే ఇంకొక నాకున్న ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏమంటే, నిన్న చెప్పే కదా సంజనా గారితో ఏదో బాటమ్ 2లో 3లో ప్లాన్ చేస్తున్నారని. ఇప్పుడు సంజనా కాదు భరణి గారితో ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ దిశగా బిగ్గెస్ట్ షాకింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ వెరీ హై. అది కూడా ఏంటంటే తనూజ దగ్గర ఒక గోల్డెన్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ద్వారా ఒక ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఒక వీడియోకి నేను అడగడం మర్చిపోయి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికే మనల్ని అంతా ఒకవైపు చెబుతున్నారు, మీరు మాత్రం కంప్లీట్గా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొడినట్టు చెప్పేస్తున్నారు. ఎట్లా అయితే ఎట్లా చాలామంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తున్నారు. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ఏదో బెదిరించేద్దామని రకరకాల పైత్యాలను ప్రదర్శిస్తున్నారు. అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు, ఉన్నది ఉన్నట్టే చెబుతా. ఒక రివ్యూవర్గా ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వడమే నా బాధ్యత. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఫెయిర్ జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలి. సో సంబంధించి మీరు చాలామంది వీడియోస్ నచ్చుతాయి అంటారు, చాలామంది లైక్స్ కూడా చేయట్లా. ఆ లైక్స్ కొట్టేసేయండి, ఒక లైక్ కొట్టండి. అట్లాగే మీకు ఏమనిపిస్తుందో ఒకటి కామెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి, మన జెన్యూన్ రివ్యూస్ రీచ్ అవుతేనే మంచిది ఉంటుంది. సో మరొకసారి అడిగేది ఏంటంటే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఏమనిపిస్తుంది ఆటను చూసేటప్పుడు, ఆటగాళ్ళ ఆట తీరు చూసేటప్పుడు చెప్పండి. ఇక భరణి గారు ఇలా చెప్పబోతున్నా కదా, బర్నీతో ప్లాన్ చేసినట్టయితే నాకున్న అప్డేట్ ఎట్లా అంటే లాస్ట్ రౌండ్లో ఇప్పుడు ఏంటి రాము రాథోడు సాయి శ్రీనివాస్ ఈ వారం అంతా క్లియర్గా బాటంలోనే ఉన్నారు. సాయి శ్రీనివాస్ కంప్లీట్గా బాటంలోనే ఉన్నాడు. లాస్ట్ వీకెండ్ వచ్చేసరికి కొద్దిగా నువ్వనేనా పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆ లిటిల్ బిట్ మార్జిన్ అయితే ఆయనే ఉన్నాడు. కాకపోతే నేనేమనుకున్నానంటే మార్నింగ్ వీడియోలో కూడా రాము రాథోడ్ని పంపించేయవచ్చు అంటే, ఎందుకంటే ఆయన కంప్లీట్గా గ్రీన్ కార్డ్ అయినప్పుడు నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లా. అలాగే కెప్టెన్సీ కంటెండర్ 5 నుంచి 4 రావాలంటే ఇంకా పోటీయే గొడవే లేకుండా ఆర్గ్యుమెంట్స్కి డిబేట్కి పంచాయతీ లేకుండా నాకు వద్దు, మీరే తీసుకున్నాడు ఇలా తేల్చేయడం కంప్లీట్గా వదిలేస్తా ఉన్నాడు. అలాంటి నేపథ్యంలో పైగా కెమెరాలకు కూడా వచ్చి చెబుతా ఉన్నాడు, నేను హోమ్ సిక్ అయ్యా, ఇంటికి వెళ్ళాలని ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను, హాస్టల్లో కొత్తగా ఫస్ట్ టైం జాయిన్ అయ్యే పిల్లట్లాగా అలరాలర చేస్తా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆయనకి సర్ది చెప్పాల్సి వస్తుంది, ఉంటావు నువ్వేం కాదు అట్లా ఇట్లా. ఇలా ఎన్ని రోజులు ఉంచుతారు? ఒక కంటెస్టెంట్ నేను ఉంటాను అనుకుంటే ఉంచగలుగుతారు, కానీ నేను వెళ్ళిపోతాను అంటే ఎవరు నేను ఎన్ని రోజులు ఆపగలుగుతారు? ఎన్ని రోజులు అక్కడ వాదారపు యాత్ర చేసి ధైర్యం చెప్పుకోగలుగుతారు? సో ఆ అబ్బాయిని పంపించే ఛాన్సెస్ వెరీ హై అనేసి అనుకున్నా. కాకపోతే ఆయనతో పాటు బాటంలో పోటీ పడుతూ కంప్లీట్గా బాటంలో ఉన్న లాస్ట్లో ఉన్న సాయి శ్రీనివాస్ని పంపిస్తున్నారంట. అయితే విచిత్రం ఏంటంటే ఆయనలో ఒక ఫైర్ ఉంది, ఆడతాను అన్నట్టు ఉంది. నిజంగా ఈ సీజన్లో కంటెంట్ లేని ఒప్పంద కార్మికులే ఎక్కువైపోయారని కూడా చెప్పొచ్చు. చాలామంది అట్లా ఉండిపోతూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఫైర్ అనేది లేకుండా పోయింది సీజన్లో. చాలా దారుణంగా ఉంది, మరీ దారుణం. అయితే మొత్తంగా చూసుకుంటే సాయి శ్రీనివాస్ ఓటింగ్లో బాటంలో ఉన్నాడని చెప్పాను కదా, అట్లాగే ఆయన వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఆయనకి ఏంటి మెయిన్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్తో అంటే పిఆర్ పెట్టుకోవాలి. మెయిన్ పిఆర్ లేకపోవడంతో పైగా లోకల్ ఏదో 2-3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ పడే పరిస్థితి కూడా లేదు కదా. లోకల్ క్యాండిడేట్ అయ్యాడు, పిఆర్ లేదు, సినిమాల్లో సీరియల్స్లో బాగా పాపులర్ ఆర్టిస్ట్ ఏమి కాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తొక్కేయడం అయితే కామనం. అయితే మరి ఆయన మిస్టేక్స్ ఏం లేవు అంటే ఉన్నాయి, ఎందుకులో మిస్టేక్స్ కూడా ఉన్నాయి. పెద్దగా ఓపెన్ అవ్వాల, చాలా అవకాశాలు వచ్చాయి. మాధురి వర్సెస్ సాయి శ్రీనివాస్ గొడవలు కూడా వచ్చాయి. నువ్వు నోర్మై షటప్ గిటప్ రకరకాల మాట్లాడినా సరే నువ్వు అక్కడ ఇక్కడ పెడతావు అన్నప్పుడు కూడా ఫుల్ ఫైర్ అయిపోయి ఓపెన్ అయిపోయి. అయితే దాన్ని సింపతిగా మార్చుకోవాలి. అయ్యో నన్ను మాట్లాడినారు, నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను, నేను సింపతి సీకర్గా ఇక్కడ డ్రామా క్రియేట్ చేయాలి, పండించాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఫైర్ కానీ సింపతి కానీ రెండూ చేసుకోలేకపోయాడు. ఫైర్ అయితే కొద్దిగా అయ్యాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. కానీ చాలామంది ఇప్పుడు గత సీజన్లో మీకు చూసాం పల్లవి ప్రశాంత్తో ఉన్నాడు, సింపతి కంప్లీట్గా ఏడ్చి అట్లా అలాగే ఏడవలసింది. లేదా అట్ ద సేమ్ టైం అతను ఓన్లీ
ఏడిపే కాదు, అతను టార్గెట్ చేశారు, అవహేళనకు కూడా గురయ్యాడు, మరీ తీసిపడేయడంతో తొక్కేస్తారని మాదిరిగా కొంత మిగతా వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల కూడా ఆ సింపతి వచ్చే ఛాన్స్ని ఆయన అడ్వాంటేజ్గా మార్చుకొని అట్లా కాలం కలిసి వచ్చింది. బట్ సాయి శ్రీనివాస్ ఏంటంటే అది లేదు, చెప్పే కదా, అయితే ఫైటర్ అవ్వాలి, లేదా బలమైన పిఆర్ ఉండాలి, లేదా సినిమాల్లో సీరియల్లో బీభత్స భయానకమైన ఆర్టిస్ట్ అయ్యి ఉండి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి, లేదా ఈ ఏడుపులతో ఎలా సిచ్యువేషన్ మనకు అనుకూలంగా సానుభూతి పవనాలు వీచేలాగా మార్చుకోనదైనా ఉండాలి. ఇవేమీ చేయలే. ఒక అవకాశం వచ్చింది, టార్గెట్ చేశారు, మాదిరి లాంటి వాళ్ళు అయినా సరే వదిలేశాడు, పిచ్చ లైట్ అయితే తీసుకున్నట్టు ఉన్నాడు. అయితే మరి అందుకే చెప్పే కదా, అవన్నీ ఉండుంటే ఆ హౌస్లో ఉండి లేపేదానికైనా ఉండేది అవకాశం, అది లేకపోయా. ఇంకా కామ్గానే ఎక్కువ ఉండిపోయాడు. అలా ఉన్నా సరే హౌస్లో ఉండాలంటే పిఆర్లు ఉండాలి, జాకీలు పెట్టి లేపాలి, లేదా ఏదో రకంగా బయట నుంచి ఒక సపోర్ట్ రావాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వడమో, జాకీలు పెట్టి లేపడమో, ఇవేమీ లేకపోవడం వల్ల కూడా అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఒక హౌస్లోకి వచ్చాక ఏంటంటే బాగా ఆడింది ఆ టాస్క్, గోల్ కొట్టు, బాల్ పట్టు, గోల్ కొట్టు, అదొక టాస్క్ ఆడాడు కదా, ఆ టాస్క్ అయితే చాలా బాగా ఆడాడు. అంతకుమించి తర్వాత కూడా టాస్క్లు ఆడింది కూడా లేదు. మెయిన్ అయోమయంగా ఉండిపోయాడు, డేరింగ్ చేయలేకపోయాడని చెప్పొచ్చు. నామినేషన్లో అప్పుడు కూడా ఒక చిన్న పాయింట్ పెట్టుకుని దివ్య గారు సాయం వచ్చేటప్పుడు ఫస్ట్ మాట్లాడనీయడానికి కూడా ఇతను మాట్లాడదాం, ఆ అమ్మాయి చెప్పే పాయింట్లు కూడా వినకుండా ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది పాయింట్లు పెట్టాడు, లాజిక్ మాట్లాడాడు. కానీ తర్వాత మన నామినేషన్లో కూడా పెద్దగా వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పలేని పరిస్థితి వచ్చింది. నిన్న చూసాం రీతు వర్సెస్ దివ్య సాయి శ్రీనివాస్ అయ్యేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. రీతు చౌదరి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, అఫ్కోర్స్ వాళ్ళ టాలెంట్ అనే చెప్పొచ్చు. దివ్య కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, చాలా బాగా మ్యానిపులేట్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈజీగా. చాలా నేను ఎట్లా కాదు, నేను ఎందుకు కాదు, నీకు సేవ్ చేశాను, నీకు హెల్ప్ చేశాను, నీకు నామినేట్ చేయలే, నువ్వు నాకు నమ్మించావు, నువ్వు నమ్మించి మోసం చేస్తావు, ఎన్ని పొడుస్తావు. రీతు చౌదరి అయినా సరే టక్కన ప్లేట్ అటు మార్చాడు దివ్యకి. దివ్య నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మరి చెప్పినప్పుడు రీతు చౌదరి నా నిర్ణయం అని ఎందుకన్నావని ఆవిడ, నేను నిన్ను మన టాస్క్లో ఉన్నా సరే, పింక్ టేబుల్ ఉన్నా సరే నిన్ను తీయకుండా లాస్ట్ వరకు కాపాడ, రెబల్ అయ్యి ఉండే సరే నీకు చేశా, నిన్ను నామినేషన్ ఎవరు చేశారో చూసుకో, పైగా నీకు వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నావా, ఎట్లా చేస్తారు, వైల్డ్ కార్డు వర్సెస్ ఓల్డ్ కార్డులో ఎప్పుడు ఎక్కడ చేసింది లేదు, ఇవన్నీ చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి అయోమయానికి గురి అయిపోయాడు, ఇట్లా అయిపోయాడు చాలా వరకు. అయితే నేను మార్నింగ్ సంజనాతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిపాడు ఆయన. ఏమంటే సంజనా గారు ఈ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటూ మరీ సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు ఏంటంటే, ఇది నాకు నచ్చట్లే. తనూజ ఏంటంటే ఆ గ్రీన్ కార్డు, ఆ కుర్రాడు ఎవరు రామురాజుడు 30 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు ఆ డంబెల్స్తో టవర్ కట్టే టాస్క్, బట్ ఆయనకి ఇవ్వదంట. అట్లాగే గౌరవ్ చాలా బాగా ఆడాడు, వాళ్ళ టీంకి వెన్నుపూసలాగా ఆడాడు, ఆయనకి ఇవ్వదంట, ఆవిడే ఉంచుకుంటానంటే. ఇంకో స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యిండి ఎమ్మెన్యేల్ కనీసం స్టాండ్ తీసుకోడు ఏంటంటే, కనీసం మాట్లాడడం ఏంటంటే, ఓపెన్ అవ్వట్లేదు ఏంటంటే. ఇట్లా ఎవరైతే కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్స్ హౌస్లో అనుకున్నామో వాళ్ళ విషయంలో కూడా ఓపెన్ అయ్యాడు. వచ్చే వారం అయితే ఇట్లా ఉండేది లేదు. నాకు అక్కడ డ్యాన్స్ స్టేజ్కి వచ్చేసరికి కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, మీరు మాత్రం వచ్చారంటే స్టేజ్ ఎక్కారంటే చాలా బాధ అనిపించింది. ఇవన్నీ చూస్తాను. నెక్స్ట్ వీక్ ఈ వారం నేను గట్టెక్కితే నామినేషన్ సేవ్ అయితే వచ్చే వారం ఇచ్చి పడేస్తా. అసలు నువ్వు లేదు, నేను లేదు, ఎవ్వరు లేదు, వెనక ముందు ఆలోచించలేదు, చాలా ఓపెన్ అయిపోతా, మాట్లాడుతా, బరస్ట్ అయిపోతా, ఒక ఫైర్ అయితే ఉందా అన్నాడు. అట్లాగే నిన్న ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఆయన ట్రైన్ కోసం 5గురు ఎక్కితే పక్కన ఉన్న సంజన ట్రైన్ ఒక్కరు కూడా ఎక్కకపోతే నాకు పోనీ సపోర్ట్ చేసేదానికి ఒక్కరు రాకపోయినా ఇక్కడ మాత్రం 5గురు వచ్చారు, నా మీద నమ్మకమో ఎందుకో వచ్చారు కదా, చూద్దాం మాట్లాడదామని కూడా చెప్పాడు. సో మొత్తానికి వారం ఉండుంటే ఓపెన్ అవుతాడేమో, ఫైర్ అయితే వస్తుందేమో అనుకున్నాము. మరి అట్లాంటి వాళ్ళు అయితే అక్కర్లేదని కూడా అర్థమైపోతూ ఉంది. ఎందుకు ఉన్నామో ఎందుకు లేమో తెలియని వాళ్ళని ఉంచుకొని ఈ ఫైర్ వస్తుంది, ఓపెన్ అయితే ఎలాంటి వాళ్ళు అందరినీ పంపించేసి ఉప్పు లేని కూర అని నేను చెప్పే కదా, అట్లా ఉప్పు లేని కూర ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉండే వాళ్ళ కంటెస్టెంట్ ఫైర్ లేక, కంటెంట్ లేక, ఉండాలని జీల్ లేక, ఏదో ఆడదాము, అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం అవతల వారి గేమ్ని, అట్లా ఆలోచనలే లేకుండా ఎందుకు వచ్చారో తెలియకుండా ఉండిపోయే శుద్ధపూసలు అందరిని అలా కాపాడుకుంటూ ఇట్లా ఫైర్తో ఉంటాం, పాయింట్ అవుట్ చేస్తాం, ఆడతామన్న వాళ్ళని పంపడం చూస్తే విడ్డూరంగా ఉంది. ఏం వస్తుంది చెప్పండి చాలా మంది నుంచి, ఆ కంటెంట్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు చాలా మంది కంటే ఇతను బెటరే కదా, రామురాజుడి కంటే, సుమన్ కంటే, నిఖిల్ మంచి ఉడ్డు పొడుగున్నాడు, ఎరగొడ్డు ఆడేస్తాడు కదా ఫిజికల్ టాస్క్లు అంటే. మడ్ టాస్క్ ఆడితే బురద అంటుకుంటుందేమో, ఇంకో టాస్క్ ఆడితే దెబ్బలు తగిలితే ఇలా భయపడుతూ 2 చేతులు జోబులో పెట్టుకుని అలా వాకింగ్ చేస్తున్నాడు ఆయన. ఈ రామురాజుడి సంగతి చెప్పేదే ఉంది, నేను వెళ్ళి పాట పాడుతూ ఉన్నాడు. ఇంకొకరినేమో వాళ్ళే చెబుతున్నట్టుగా నెత్తిని పెట్టుకొని చూడడానికి వచ్చాడు, తన కోసం తను స్టాండ్ తీసుకోపోతే ఎట్లా? అట్లాగే సాయి ఏంటిది సుమన్ గురించి కూడా చెప్పేది ఏముంది, ఒక నవ్వు నవ్వితే, ఒక చిన్న జోక్ వేస్తే, అప్పుడప్పుడు వేస్తే అవే మనకి అప్పుకప్పురంగా దాచుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ ఉంచి, ఇలాంటి వాళ్ళని ఫిజికల్ టాస్క్ ఆడతాడు, ఖచ్చితంగా ఆడతాడు సాయి శ్రీను, ఇట్లాంటి వాళ్ళని పంపించేసి అసలు ఏం చేద్దాం అనుకుంటారు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమైతే ఉందో చెప్తా కదా, స్టార్టింగ్లో బర్నీ వర్సెస్ తనూజాకి సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుందంటే, నాకున్న అప్డేట్ ప్రకారం
ఎలిమినేషన్ రౌండ్లో ఫైనల్లీ సంజనాతో పెట్టి ప్లాన్ చేద్దాం అనుకున్నారు నిన్నకున్న అప్డేట్ ప్రకారం. బట్ ఇప్పుడు భరణి గారు వచ్చారు ఆ ప్లేస్లోకి. ఎట్లా అంటే మొన్న ఇమ్మాన్యుయల్ ఉండేటప్పుడు ఏంటి, భరణి అండ్ రామురాధుడు ఉండేటప్పుడు రామురాధుడికి వాడాడు, భరణికి ఎందుకు వాడలేదు అని అతని మీద విపరీతంగా నెగిటివ్ చేశారు, ట్రోల్ చేశారు. ఆయన కూడా కట్టప్పన్నాడు. వాస్తవానికి భరణి ఇతనికి పెద్దగా సపోర్ట్ కూడా చేసింది లేదు, ఏమీ లేదు. కెప్టెన్స్ కూడా చెయ్యాలని అడిగితే కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు సంజనాకు అట్లా ఎట్లా చెప్పి ఆయన రీజన్స్ కాయకుండా పక్కన పెట్టాడు. అది పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే భరణి గారి కోసం వాడతాదా వాడదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంది తనూజ చేతిలో ఉన్న గోల్డెన్ పవర్. ఎట్లా అంటే ఇప్పుడు రామురాధుడిని భరణిని పెట్టారనుకోండి లాస్ట్ 2లో, అప్పుడు ఏంటి ఆ అమ్మాయి ఇటు వాడాలా అటు వాడాలి, నేను ఎటు కెప్టెన్ కోసం భరణినే తప్పించలేను రామురాధుడు. సో ఆవిడకి మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటుంది. రాము కోసం వాడాలా భరణి కోసం వాడాలా, భరణియా రాము అల్లాడిపోద్ది. అట్లా కాకుండా ఇప్పుడు సాయి శ్రీనివాస్ అండ్ భరణి ఉన్నారు అనుకోండి, ఆవిడకి డెసిషన్ ఈజీ అయింది. వాడాలంటే సింపుల్గా భరణి కోసం వాడివచ్చు. లేదు ఈ బాండ్స్ గొడవలు పంచాయతీలు మీరు మారాలి మీరు ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి అప్పట్లోగా ఇటు ఆడియన్స్ ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారని ఇమ్మాన్యుయల్ చెప్పినప్పుడు కూడా ఆడియన్స్ ఓట్లతోనే ఎగ్జిట్ అయిపోయి అన్నారు కనుక అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకవేళ ఆడియన్స్ ఓట్ల ప్రకారం వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకుని ఆవిడ వాడని అనింది అనుకోండి, సాయి శ్రీనివాస్ పట్ల పాజిటివ్ లేదు, ఆయన వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుంది, ఆయన కోసం వాడాల్సిన అవసరం లేదన్నట్టు ఉంది. అట్లాగే అండ్ భరణి గారి విషయంలో కూడా ఎందుకు ఈ గొడవలు పంచాయతీలు అన్నీ ఆయన కూడా ఓపెన్ అవ్వట్లే ఆడియన్స్ ఓట్లతో ఆల్రెడీ రిజెక్ట్ అయ్యారు కనుక, ఎలిమినేట్ అయ్యారు కనుక ఇప్పుడు కూడా మరి వాళ్ళ ఓట్లు ఉంటే ఉంటారు లేకపోతే లేదు అనుకుంటే, పైగా ఆవిడ అసంతృప్తి ఏంటి లోపలికి వచ్చాక భరణి గారు ఫస్ట్ వచ్చినప్పుడు డ్యాగర్ పట్టుకొని వచ్చినప్పుడు ఒక స్వాగ్తో వచ్చారు, చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ డేకి కోల్పోయింది. మళ్ళీ ఏదైతే బాండ్స్ అవన్నీ అన్నారో సేఫ్ గేమ్ అన్నారో అదే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇలా అయితే వేస్ట్ కదా అని ఆవిడ కొంత ఓపెన్ అయి చెబుతూ ఉంది ఆయనకి మొహం మీద, నామినేషన్ల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ఫైండ్ అవుట్ చేస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో అవసరం లేదు వారిని అనుకుంటే సాయి శ్రీనివాస్తో పాటు భరణి కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఇప్పటికీ కూడా నాకున్న అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేసే సమయానికి కూడా ఉంది. అది ఎవరి చేతిలో ఉందంటే పక్కాగా తనూజ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మరి సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయితే పక్కా కన్ఫర్మ్, షూట్ అయ్యాక మాకు 100% ఇది అయ్యిందని చెప్పేస్తా. కానీ అంతవరకు ఏంటంటే భరణి గారు కూడా సేఫ్ అంటే కాదు, ఆయన కూడా మరి డబుల్ ఎలిమినేషన్ ఆవిడ చేతిలోనే డిసైడ్ చేశారు. ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే డబులా సింగిలా ఏంటి అనేది ఉండబోతుంది. మరి మీకు ఏమనిపించింది వీడియో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. చెప్పే కదా రకరకాలుగా టార్గెట్, ఎవరు ఎన్ని టార్గెట్లు చేసినా మనం తగ్గేది లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఉన్నది ఉన్నట్టే చెబుతా. వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్, నాకు హౌస్ బయట ఏంటనేది నాకు అనవసరం. హౌస్లోకి వచ్చాక ఒక కంటెస్టెంట్గా ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి బిహేవియర్ ఉంది, ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు, వీటిని బట్టే బేస్ చేసుకుని నేను చెబుతాను. బయట మనకి ఎవరైతే మనకేంటి మనకు అవసరమా చెప్పండి. సో మరి వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. చాలా అప్డేట్స్ ఇంకా వచ్చే హౌస్ మేట్స్కి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ అవన్నీ వచ్చాయంటే మరొక వీడియో జర్నలిస్ట్ సర్వీస్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియో కూడా మిస్ కాకండి.